2026వ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది సంపూర్ణముగా ఈ సంవత్సరం మొత్తం వరకు ఉంది. అయితే జూలై 26వ తారీఖు వరకు కుటుంబ శని అయితే, జూలై 26 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కుటుంబ శని దోష ప్రభావంతో పాటుగా జన్మ శని దోష ప్రభావాన్ని కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఏ విధంగా? ఆరోగ్యపరంగా, ధనపరంగా, మానపరంగా ఆరోగ్య సమస్యలు, ధనపరమైన సమస్యలు, శారీరకంగా, మనస్సుకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే విముఖత, ప్రతి పని యందు కూడాను దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క శని ప్రభావంలో గోచరమవుతున్నాయి. అయితే ఈ శని ఇంతటి ఇబ్బంది కలగచేస్తే మరి రక్షించేటువంటిది ఏ గ్రహాల ప్రభావం ఉండదా, ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందానంటే అక్కడే మనకు సమస్యకి పరిష్కారం ఏంటనంటే గురువు ప్రధానంగా యోగకరుడు. మిథున రాశిలో గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు అర్ధాష్టమ గురు ప్రభావాన్ని కూడా కలగజేస్తున్నాడు. ఈ కారణం చేత ఏం జరగబోతుంది? ప్రధానంగా మార్చి 14వ తారీఖు వరకు కీలకంగా ఉండాల్సినటువంటిది ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసహనానికి గురి కాకూడదు. ఖర్చులు అధికంగా ఉంటాయి, నిద్ర పట్టదు, ఏ పని యందు ఆసక్తి ఉండదు, ప్రతి పనిలో ఆటంకాలు అనేటువంటివి ఈ యొక్క శని ప్రభావము, గురువు కూడా వక్రీకరించి ప్రభావం చేత కలుగుతాయి. ఇక మార్చి 15 నుంచి ఎప్పటి వరకు? ఈ మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు పడినటువంటి కష్టాలకి కొంత ఉపశమనం ఈ గురు ప్రభావం వలన కలుగుతుంది. కానీ అది ఎంతోసేపు నిలవకుండా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. షష్టమ ప్రభావం. ఈ సమయంలో ఏమవుతుంది? రుణగ్రస్తులు అవుతారు. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేక ముఖం చాటేస్తారు, లేదా రుణగ్రస్తులు అవుతారు. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోదలిస్తే మన అవసరానికి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కానీ,